ఈరోజు పునాస మామిడి ముక్కల పచ్చడి పెడుతున్నానండి. మా చెట్టు కాయలు 2 రాలినాయి, ఒక చెట్టుకి కాయలు వస్తే ఈ పచ్చడి ముక్కల పచ్చడి చాలా బాగుంటుంది. తయారు చేస్తున్నాను ఇప్పుడు. మామిడికాయలు ముక్కలు తరిగేసానండి. ఉప్పు కొంచెం తగ్గినా మళ్ళీ వేసుకోవచ్చు. ఇది పునాస మామిడి, మా తోటలో ఫస్ట్ వచ్చిన కాయ. కారం అన్నీ సుమారుగా వేస్తున్నాను, కొంచెమే కాబట్టి. ఆవాలు మెంతులు 2 కలిపి నూరాను. ఇవి కొంచెం పోపులో వేద్దాం, కొంచెం దీంట్లో వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని స్టవ్ వెలిగించుకుందాము. నూనె మిరపకాయలు పెట్టేసాను. దీంట్లో పోపు గింజలు వేసి తిరగమాత వేసేద్దాం ఒకసారి. ఇది బాగా కలుపుకొని ఈ లోపల ఉప్పు కాలిన తర్వాత దీంట్లో వేసేసుకోవటం. 1 నెల వరకు ఉంటుంది ఈ పచ్చడి. కొంచెం పండకుండా మంచిగా ఉంటే సంవత్సరం కూడా ఉంటుంది ఈ పచ్చడి. ఇట్లాగే చేసుకుంటే ఆవకాయ కాకుండా చిన్న మొక్కల పచ్చడి చేస్తారు మాకు. ఇది మిరపకాయలు వేసాను, పోపు గింజలు కూడా వేసేస్తున్నాను. కొంచెం స్టవ్ పెంచుకుందాం. ఇందులో కొంచెం పసుపు కరివేపాకు పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఉప్పు కారం మిగిలింది కూడా వేసేసాను. ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. కొత్త ప్రయోగం కాబట్టి తీపి కొంతమంది ఇష్టపడతారు. ఎంత కొంచెం వేసాను, 1 స్పూన్. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది కొంచెం పచ్చడి కాబట్టి చిన్న ప్రయోగంతో వేస్తున్నాను. ఇది పోపు వేగింది. వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నానండి. కొంచెం ఈ పోపు కాలిన తర్వాత వెల్లుల్లి వేసి కొంచెం కరివేపాకు వేద్దాం. పోపు కాగిపోయింది. దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. ఈ స్టవ్ కట్టేస్తాను, ఈ వేడి సరిపోతుంది. జీలకర్ర పొడి, మెంతులు, ఆవాల పొడి. ఇప్పుడు కాస్త కరివేపాకు పొడి వేస్తున్నాను. ఫ్రెష్ ఆకు లేదు ఇక్కడ, అందుకని కరివేపాకు పొడి. కాస్త పసుపు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. పసుపు కూడా ఎక్కువ పడుతుందని చిన్నది పెట్టుకున్నాను. ఓకే అండి. ఇది దీంట్లో కలిపేస్తాను ఇప్పుడు. ఇది స్టాండ్ లేదు నా దగ్గర. సింపుల్గా ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. నూనె నేను సహజంగా కొంచెం తక్కువ వాడతాను. ఈ ఉప్పు ఇప్పుడే కలిపాం కాబట్టి అంతా కలిపితే గ్రేవీ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. బాగా పలచగానే అయింది. లంచ్ టైం కదా, కొంచెం టేస్ట్ చెప్తాను ఎలా ఉందో, మీరు చూడటం కుదరదు. ఓకే అండి, బాయ్.